2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఘోర పరాజయానికి కారణం కార్యకర్తలను విస్మరించి వాలంటీర్ వ్యవస్థను ఎక్కువగా పట్టించుకోవడం వల్లనే అని జగన్కు చాలా క్లియర్గా అర్థమైనట్లు తెలుస్తోంది. దీంతో జగన్ 2.0లో పార్టీ కార్యకర్తలకే ప్రాధాన్యం ఇవ్వాలని, తద్వారా క్యాడర్కు మళ్లీ అధికారంలోకి వస్తానన్న భరోసా నింపే ప్రయత్నంలో జగన్ ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా తాజాగా జరుగుతున్న మీడియా సమావేశాల్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలను వేధించిన వారిని అధికారంలోకి వచ్చాక వదిలిపెట్టను, వారి పేర్లు నోట్ చేసుకోండంటూ ధైర్యాన్ని ఇస్తుండటంతో పార్టీ నాయకులు సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. అంతేకాకుండా వీటన్నిటికన్నా ముందుగా కార్యకర్తలను కలవడానికి స్వయంగా నేనే వస్తానని తెలియజేశారు. అయితే గతంలో సూసైడ్ చేసుకున్న కార్యకర్తల వర్ధంతికి హాజరై వీటికన్నా ముందుగా అక్కడి నుండే జగన్ 2.0 మొదలు పెడతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక నుండి కార్యకర్తలకు ఎటువంటి సమస్యలు ఎదురైనా నేరుగా నేనే వచ్చి కలుస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది. వైసీపీ పార్టీని బలోపేతం చేయడానికి ముందుకొచ్చిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాగమల్లేశ్వరరావు వర్ధంతి జూన్ 4వ తేదీన ఉండడంతో దానికి ఒకరోజు ముందుగానే హాజరై అతని విగ్రహావిష్కరణ చేయనున్నట్లు సమాచారం. గతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావంతో ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మార్చే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా ప్రజలకు పార్టీని దగ్గర చేయాలన్న ఉద్దేశంతో ప్రారంభించిన వాలంటీర్ వ్యవస్థపై వ్యతిరేకత రావడంతో పార్టీ క్యాడర్పై దృష్టి పెట్టాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ క్యాడర్తోనే ప్రజల మద్దతు సంపాదించవచ్చని, గ్రామస్థాయిలోనూ మండల స్థాయిలోనూ క్యాడర్ స్ట్రెంగ్త్ పెంచాలని లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీని రీఆర్గనైజ్ చేయాలని జగన్ నిర్ణయించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. వీటన్నింటినీ చూస్తుంటే జగన్కు ఎన్నికల ఫలితాల అనంతరం కార్యకర్తల మీద శ్రద్ధ పెరిగిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.